Hi, good afternoon to one and all. I am Vinoda, lecturer in chemistry at MALD GDC Gadwal. So today I am discussing about Asaustava Samshlesanam, asymmetric synthesis. So introduction of this asymmetric synthesis. అసౌష్ఠవ సంశ్లేషణం అంటే ఏంటి? ధ్రువణ భ్రామక పదార్థాలను మధ్యస్థాలుగా ఉపయోగించి సౌష్ఠవ నిర్మాణం గల సంయోగ పదార్థాలను అసౌష్ఠవ నిర్మాణం గల ధ్రువణ భ్రామక పదార్థాలుగా రసాయనికంగా సంశ్లేషించడాన్ని అసౌష్ఠవ సంశ్లేషణం అంటారు. ఒక ఏకైరల్ క్రియాధారాన్ని అసమ త్రిమితీయ సదృశాలుగా మార్చే రసాయన చర్యనే అసౌష్ఠవ సంశ్లేషణం, ఎసిమెట్రిక్ సింథసిస్ అని పిలుస్తాం. దీనిలో సౌష్ఠవ అణువులు రెండు రకాల అసౌష్ఠవ అణువులుగా రసాయన చర్యలో మారి దానిలో ఒక రకమైన కైరాల్ అణువులు అధికంగా ఉండి ధ్రువణ భ్రమణతను చూపుతాయి. అసౌష్ఠవ సంశ్లేషణంలో ఇనాన్షియో ప్రధాన చర్యలు, డయాస్టీరియో ప్రధాన చర్యలు రెండూ కూడా జరగవచ్చు. సో దానివల్ల మనకి ఒక కొత్త కైరాల్ కేంద్రం అనేది ఏర్పడుతుంది. అసౌష్ఠవ ప్రేరణలో కైరాల్ కేంద్రంగా మారగల ఒక ఎకైరాల్ కేంద్రం గల క్రియాధారాన్ని ఒక కైరాల్ కారకాన్ని ఉపయోగించి లేదా ఒకటి కంటే ఎక్కువ కైరాల్ కేంద్రాలు తన నిర్మాణంలోనే ఉన్న క్రియాధారంతో కానీ కైరాల్ కేంద్రం ఏర్పాటును ప్రేరేపించడాన్ని కానీ అసౌష్ఠవ ప్రేరణ అంటారు. ఇనాన్షియో వర్ణనాత్మక అంటే ఇనాన్షియో సెలెక్టివ్ అసౌష్ఠవ ప్రేరణ చర్యలో ఇనాన్షియో ప్రేరణను ఇనాన్షియోమెట్రిక్ ఆధిక్యత అంటాం, ఇనాన్షియోమెరిక్ ఎక్సెస్. అదేవిధంగా డయాస్టీరియో వర్ణనాత్మక చర్యల్లో ఒక కొత్త కైరాల్ కేంద్రం ఏర్పడుతుంది. ఇది డయాస్టీరియోమెరిక్ ఆధిక్యతకు సమానమవుతుంది. సో దిస్ ఈజ్ అ డయాస్టీరియోమెరిక్ ఎక్సెస్. అసౌష్ఠవ సంశ్లేషణం భావన పూర్తిగా అర్థం కావాలంటే మనం అందుకు సంబంధించినటువంటి కొన్ని సాంకేతిక పదాల అర్థాలు తెలుసుకోవాలి. సో అవి సంశ్లేషణను వివరించడంలో ఉపయోగపడతాయి. సో క్రింది వాటి నిర్మాణాలను పరిశీలించినట్టయితే పెంటేన్ అణువు నిర్మాణాలు 1 and 2 కింద చూపిన విధంగా 2-అయోడో అణువు యొక్క నిర్మాణాలు అనేటివి 3 and 4. సో వీటిని RS నిర్మాణాలని కూడా అంటారు. సో లైగ్యాండ్లు అంటే అణువులోని పరమాణువులు లేదా సమూహాలు విడివిడిగా తీసుకున్నప్పుడు వాటి మధ్య ఎలాంటి భేదాన్ని మనం గుర్తించకపోతే వాటిని హోమోమార్పులు అంటారు. హోమో అంటే ఒకటే, మార్పు అంటే రూపం అని. ఆ లైగ్యాండ్లు పరమాణువులైతే అవి ఒకే మూలకానిపై ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 హైడ్రోజన్ పరమాణువులు, 2 క్లోరిన్ పరమాణువులు లేదా 2 బ్రోమిన్ పరమాణువులు లాంటివి. అవే సమూహాలైతే వాటిలో రెండింటిలోనూ ఒకే రకమైన పరమాణువులు విన్యాసాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ మిథైల్ గ్రూపులు, 2 ప్రొపైల్, 2 ఫినైల్ గ్రూపులు లేదా 2 సెకండరీ బ్యూటైల్ సమూహాలు లాంటివి. వాటికి ఒకే విధమైన కైరాలిటీ అనేది ఉండాలి. కైరాలిటీ అంటే RS కాన్ఫిగరేషన్స్, R కానీ లేదా S కానీ ఉండాలి. ఇలాంటి హోమోమార్ఫిక్ లైగాండ్లను మనం స్పష్టంగా గుర్తించాలంటే ఒక స్థిరమైన అణువులో నిర్మాణపరంగా వేరుగా ఉండే లైగ్యాండ్లు కలిసే 2 విభిన్న కేంద్రాలు ఉండాలి, లేదా ఆ లైగ్యాండ్కి మిగతా అణువుతో విభిన్నమైనటువంటి ప్రాదేశిక సంబంధమైన ఉండాలి. సో మొదటి సందర్భం తీసుకున్నట్టయితే ఆ లైగ్యాండ్లు
నిర్మాణపరంగా విభిన్న ప్రాదేశికత కలవని అంటారు. సో దాన్ని హెటిరోటోపిక్ అంటాం. సో హెటిరో అంటే డిఫరెంట్ అని, టాపిక్ అంటే స్పేస్. ఉదాహరణకి పెంటేన్లోని 2వ కార్బన్ 3వ కార్బన్ల పైన ఉన్న హైడ్రోజన్లు C2 C3 హైడ్రోజన్స్. ఇలాంటి భిన్న ప్రాదేశికతకు త్రిమితీయ రసాయనికతకు సంబంధం లేదు. మిగతా అణువుతో ఆ లైగండ్ల ప్రాదేశిక సంబంధం భిన్నంగా ఉన్నట్లయితే ఆ లైగండ్లనే త్రిమితీయ భిన్న ప్రాదేశికాలు అంటారు. ఎగ్జాంపుల్, పెంటేన్లో ఉన్నటువంటి 2వ కార్బన్ మీద ఉన్న జెమినల్ హైడ్రోజన్ పరమాణువులు. మిథైల్ కార్బన్ ప్రొపైల్. తలం సమతలంగా 2 తలాల కైరాల్ను ఏర్పరిచి త్రిమితీయ ప్రాదేశికాన్ని 2 అర్ధ ప్రదేశాలుగా విభజిస్తుంది. ఇవి 2 త్రిమితీయ రసాయనికంగా వేరుగాను ఎనాన్షియోమార్ఫిక్గాను ఉంటాయి. అంటే పెంటేన్లోని C2 మీది 2 హైడ్రోజన్ పరమాణువులు త్రిమితీయ ప్రాదేశికంగా అసమానమైనవి. త్రిమితీయ భిన్న ప్రాదేశికాలు 2 హైడ్రోజన్లను ఒకసారి 1 హైడ్రోజన్ చొప్పున మాత్రమే అయోడిన్ లాంటి ఇతర పరమాణువులతో ప్రతిక్షేపిస్తే 2 ఎనాన్షియోమర్లు అనేటివి ఏర్పడతాయి. అదేవిధంగా నిర్మాణాత్మక హెటిరోటోపిక్ జాతుల్లో ప్రతిక్షేపణం జరిపితే నిర్మాణాత్మక సదృశ రూపాలు అనేటివి ఏర్పడతాయి. మిథైల్ కానీ ప్రొపైల్ కానీ 1 కైరాల్ గ్రూప్తో ప్రతిక్షేపిస్తే 2 అర్ధ ప్రాదేశికాలు పైన చెప్పిన విధంగా డయాస్టీరియోమార్ఫిక్ తలం పరంగా వస్తాయి. C2 వద్ద అయోడీనీకరణం చేస్తే 2 డయాస్టీరియోమర్లు అనేటివి ఏర్పడతాయి. ఇది 2 హైడ్రోజన్లను త్రిమితీయ భిన్న ప్రాదేశికం చేస్తుంది. ఇది నిజానికి డయాస్టీరియోమర్ల యొక్క ఏర్పాటే. నెక్స్ట్ C3 మీద జెమినల్ హైడ్రోజన్ పరమాణువులు సమప్రాదేశికాలు లేదా సమస్థానీయాలు. ఇథైల్ కార్బన్ ఇథైల్ నిర్మాణంలో 2 అర్ధ ప్రదేశాల్లో భేదం లేకపోవడమే దీనికి కారణం. అందువల్ల ఏ హైడ్రోజన్ను అయోడిన్తో ప్రతిక్షేపించినా ఉత్పన్నం అనేది ఒకటే వస్తుంది. లైగ్యాండ్లు చర్యలో పాల్గొన్నప్పుడు త్రిమితీయ భిన్న ప్రాదేశికత స్టీరియో హెటిరోట్రోపిక్ ఉన్నటువంటి అణువులు త్రిమితీయ సాదృశ్యకాన్ని అనుకూలంగా ఉంటాయి. దీనివల్ల త్రిమితీయ విభిన్న ప్రాదేశికత, త్రిమితీయ సాదృశ్యక అనుకూలత రెండు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ప్రోస్టీరియో ఐసోమర్ను C2 లేదా C4కు పెంటేన్ అణువులో ఆపాదిస్తాము. అవి ప్రోటోజెనిక్ కేంద్రాలు అవుతాయి. త్రిమితీయ సాదృశ్యాన్ని త్రిమితీయ ఉత్పన్నాల పరంగా చూసినట్టయితే ప్రోస్టీరియో ఐసోమరిజాన్ని ప్రోస్టీరియో ఉత్పాదకాల పరంగా చూడాలి. స్టీరియో ఐసోమరిజంలోని కైరాల్ పదాన్ని ప్రోస్టీరియో ఐసోమరిజంలో ప్రోకైరాల్ పదంతో ప్రతిక్షేపించాలి. అంటే 2 హోమోమార్ఫిక్ లైగండ్లు ఒక కైరాల్ కేంద్రం అక్షం లేదా తలంలో వేరుగా ఉంటే ఒక కైరాల్ కేంద్రం లేదా అక్షం లేదా తలం అనేటివి ఏర్పడతాయి. పెంటేన్లో C2 ఒక ప్రోకైరాల్ కేంద్రం, ఒక స్టీరియోజెనిక్ కేంద్రం, ఒక కైరాల్ కేంద్రం అనేది కానవసరం లేదు. అదేవిధంగా ఒక ప్రోస్టీరియోజెనిక్ కేంద్రం అనేది ఒక ప్రోకైరాల్ కావాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ హోమోటోపిక్ లైగ్యాండ్లు ముఖాలు. సో ప్రాదేశికత 2 లేదా అంతకంటే ఎక్కువ హోమోమార్ఫిక్ లైగ్యాండ్లు లేదా ముఖాల సంబంధాన్ని చెబుతుంది. ఆ లైగ్యాండ్లు ఒక సమితిగా ఉంటాయి. ఒక లైగ్యాండ్ను చూడగానే హోమోటోపిక్ లేదా హెటెరోటోపిక్ లైగ్యాండ్ అని చెప్పలేము. ఇచ్చిన అణువులోని ఇతర హోమోమార్ఫిక్ లేదా హెటెరోమార్ఫిక్ లైగ్యాండ్తో పోల్చి అంతర్పోలిక లేదా ఇచ్చిన అణువులోని ఇచ్చిన అణువులోని ఇతర హోమోమార్ఫిక్ లేదా హెటెరోమార్ఫిక్ లైగ్యాండ్తో పోల్చినప్పుడు ఇంటర్నల్ కంపారిజన్ అంటే అంతర్పోలిక లేదా వేరే అణువులోని లైగ్యాండ్తో పోల్చినప్పుడు
బాహ్య పోలికను మాత్రమే చెప్పాలి. ఈ పదాలు ఇనాన్షియమరిక్, డయాస్టీరియోమరిక్ పదాల్లాగా ఉంటాయి. రెండు సమూహాలు లేదా ముఖాలు ఎప్పుడు ఇనాన్షియమరిక్ అవుతాయంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సమయంలో వేరే సమూహంతో ప్రతిక్షేపిస్తే ఇనాన్షియమర్లను ఏర్పరిచినప్పుడు, అదేవిధంగా ఒక సంయోగ పదార్థపు అణువులోని రెండు ముఖాలు ఎప్పుడు డయాస్టీరియోమరిక్ అవుతాయంటే ఒక కారకాన్ని, ఒక రియేజెంట్ని రెండు ముఖాల్లో కలిపితే డయాస్టీరియోమర్ అనేది వచ్చినప్పుడు అని చెప్పవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ ఈ ఏఏబిసి ఇందుకు ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నట్టయితే దీంట్లోని హారిజాంటల్ లైన్ పైన ఉండే రెండు హైడ్రోజన్లను ఏబీలుగా, ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ని ఫిషర్ నిర్మాణంలో రాసినప్పుడు హారిజాంటల్ లైన్ పైన ఉండే రెండు హైడ్రోజన్లను ఏబీలుగా గుర్తించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ HAను కనుక మనం Dతో ప్రతిక్షేపించినప్పుడు, నెక్స్ట్ HBని Dతో కనుక ప్రతిక్షేపించినట్టయితే, సో ఇక్కడ రెండు HA, HB అనేటివి ఇనాన్షియోటాపిక్గా ఉంటాయి. ఒక కర్బన రసాయన శాస్త్రవేత్త అనేక కైరాల్ కేంద్రాలు గల కర్బన సంయోగ పదార్థాన్ని ఒకే ఒక త్రిమితీయ సాదృశ్య రూపం నుంచి తయారు చేయవలసిన అవసరం రావచ్చు. అతడు తయారు చేయవలసిన సాదృశ్యం ప్రకృతి నుంచి వచ్చేది కావచ్చు, లేదా జంతు శరీరంలోని రసాయన మార్పులకు సంబంధించిన ఒక చర్యాశీలక సాదృశ్యం కూడా కావచ్చు. దాని తయారీ విధానం అనేది దాని యొక్క విన్యాసాన్ని వివరించేందుకు ఉపయుక్తమైనదిగా ఉండాలి. చర్య జరిగేటప్పుడు కైరాల్ కేంద్రం వద్ద త్రిమితీయ రసాయన పరిస్థితులు అనేటివి స్థిరంగా ఉండాలి. సో ఇవి రెండు విధాలుగా నిర్ణయించవచ్చు. ఒకటి చర్య యొక్క గతిజ నియంత్రణ విధానంలో జరపడం, అంటే కైనెటికల్గా రియాక్షన్ అనేది జరపడం. సో రెండో పద్ధతి చర్యను ఉష్ణగతిక పరంగా నియంత్రణ విధానంలో జరపడం, అంటే థర్మోడైనమికల్గా జరపడం. సో చర్యను గతిజ నియంత్రణలో జరపడం అంటే త్రిమితీయ సెలెక్టివిటీ, స్టీరియో సెలెక్టివిటీ వరుసగా విభిన్న సంధి లేదా పరివర్తన స్థితులకు సంబంధించిన గిబ్స్ స్వేచ్ఛాశక్తుల భేదాలపై ఆధారపడి ఉంటుంది. అదే ఉష్ణగతిక నియంత్రణ అంటే థర్మోడైనమికల్గా కనుక చేసినట్టయితే మనకి త్రిమితీయ సెలెక్టివిటీ ఏర్పడే ఉత్పన్నాల స్వేచ్ఛాశక్తుల భేదాలపై ఆధారపడి ఉంటుంది. నిజానికి గతిజ నియంత్రణ విధానం ఉష్ణగతిక నియంత్రణ విధానం కంటే ఎక్కువగా పాటిస్తారు. అయితే కైరాల్ కేంద్రం తేలికగా అనుకున్న ఎపిమర్కు మారి కావలసిన సాదృశ్యం ఏర్పరుస్తుందని ప్రత్యేకంగా గుర్తించినప్పుడు ఉష్ణగతిక నియంత్రణ విధానం కూడా ఉపయోగిస్తారు. సో నెక్స్ట్ది స్టీరియో సెలెక్టివ్ చర్యలు. సో వీటిని త్రిమితీయ ఎంపిక చర్యలు అంటాం. అంటే ఏంటివి? సో ఇక్కడ ప్రోస్టీరియోజెనిక్ కేంద్రం కేవలం ఒకే ఒక్క క్రియాధారంగా చర్యలో విభిన్న స్టీరియో ఐసోమర్ల ఏర్పాటుకు అవకాశం ఉన్న కేవలం ఒక్క ఐసోమర్ను మాత్రమే వర్ణాత్మకంగా ఏర్పరుస్తుంది. సో ఇదే దీంట్లో ఉండేటువంటి ప్రధాన సూత్రం. సో రెండింటిని ఏర్పరిచేటువంటి అవకాశం ఉన్నా కూడా ఇది ప్రిఫరబుల్గా ఒకే ఐసోమర్ను మాత్రమే ఏర్పరుస్తుంది. దాన్ని ఏమంటున్నాం మనం? స్టీరియో సెలెక్టివిటీ, త్రిమితీయ ఎంపిక చర్యలు. ఎగ్జాంపుల్ మాలికామ్లం తీసుకున్నట్టయితే, సో ఇది బ్రోమినేషన్ చర్యలో మనకి రెండు ఐసోమర్లను ఏర్పరుస్తుంది. డైబ్రోమో సక్సీనిక్ ఆమ్లం మరియు మీజో డైబ్రోమో సక్సీనిక్ ఆమ్లం. సో అయితే ఏర్పడినటువంటి ఈ రెండు ఉత్పన్నాలలో ఒకటి ప్రధాన ఉత్పన్నంగా ఏర్పడుతుంది, ఇంకొకటి చాలా తక్కువ మొత్తంలో ఏర్పడుతుంది అల్ప ఉత్పన్నంగా. సో ఇక్కడ మనకి ప్రధాన ఉత్పన్నం అనేది +or- డైబ్రోమో సక్సీనిక్ ఆమ్లం. సో ఇది మేజర్ ప్రోడక్ట్గా ఏర్పడుతుంది కాబట్టి ఇది స్టీరియో సెలెక్టివ్ రియాక్షన్. సో మీజో డైబ్రోమో సక్సీనిక్ యాసిడ్ అనేది
లెస్ అమౌంట్లో ఏర్పడుతుంది కాబట్టి ఇది మైనర్ ప్రోడక్ట్. సో దీన్ని నెగ్లిజిబుల్గా తీసుకుంటాం. నెక్స్ట్ స్టీరియో స్పెసిఫిక్ చర్యలు. ఇక్కడ స్టీరియో కెమికల్గా విభిన్నమైన రెండు క్రియాధారాలు, అవి ఎనాన్షమర్లు కావచ్చు లేదా డయాస్టీరియోమర్లు కావచ్చు. ఒకే రకమైన ప్రయోగ పరిస్థితుల్లో చర్యలు వేర్వేరు వేగాలతో జరిపి అందులో ఒకటి ఆ స్థితిలో చర్య కూడా జరపకపోవచ్చు. రెండు స్టీరియో కెమికల్గా భిన్నమైన లేదా కొన్నిసార్లు నిర్మాణాత్మకంగా విభిన్నమైన రెండు స్టీరియోకెమికల్గా భిన్నమైన లేదా కొన్నిసార్లు నిర్మాణాత్మకమైన భిన్నమైన ఉత్పన్నాలు ఇస్తాయి. ఇదే త్రిమితీయ నిర్దిష్ట చర్యల్లో ప్రధాన సూత్రం. సో ఫర్ ఎగ్జాంపుల్ మాలిక్ ఆమ్లం, ఫ్యూమారిక్ ఆమ్లం. సో ఇవి రెండు కూడా అసంతృప్త కార్బాక్సిలిక్ ఆమ్లాలు. సో ఇవి క్షేత్ర సదృశకాలు. ఈ స్టీరియో సదృశకాలను బ్రోమినీకరణం చేస్తే అవి విభిన్న ఉత్పన్నాలను ఇస్తాయి. మాలిక్ ఆమ్లం DL2,3 డైబ్రోమో సక్సేనిక్ ఆమ్లం ఇస్తే అదే ఫ్యూమారిక్ ఆమ్లం అనేది మీజో రూపాన్ని ఏర్పరుస్తుంది. ఈ చర్యని ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది స్టీరియో సెలెక్టివ్ అండ్ స్టీరియో స్పెసిఫిక్ చర్యలకు ఉదాహరణలు. 4 టెర్షియరీ బ్యూటైల్ సైక్లోహెక్సానోన్ను లిథియం అల్యూమినియం హైడ్రేట్తో క్షయకరణం చెందించినప్పుడు ఇది వర్ణాత్మకంగా అంటే ప్రిఫరెన్షియల్గా ఈక్వటోరియల్ ఆల్కహాల్ను ఏర్పరచడం అనేది స్టీరియో ఎంపిక చర్యకి ఉదాహరణ. మీసో +-2,3 డైబ్రోమో బ్యూటేన్లను వరుసగా డీబ్రోమినీకరణం చేస్తే ట్రాన్స్ బ్యూటూయిన్ సిస్ బ్యూటూయిన్లను ఏర్పరచడం అనేది స్టీరియో నిర్దిష్ట చర్యకి ఉదాహరణ. సో ఇక్కడ స్టీరియో నిర్దిష్ట చర్యల్లో స్టీరియో సాదృశ్య పరంగా వేర్వేరు క్రియాధారాలు స్టీరియో సాదృశ్యం పరంగా వేర్వేరు ఉత్పన్నాలను ఇస్తాయి కదా. అదే స్టీరియో ఎంపిక చర్యలో అయితే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉత్పన్నాల ఏర్పాటుకు అవకాశం ఉన్నా కూడా అందులో ఒక్కటి మాత్రమే మనకి ప్రధానంగా ఏర్పడుతుంది. స్టీరియో నిర్దిష్ట స్టీరియో ఎంపిక చర్యల వేగాలపై ప్రభావం చూపేటువంటి కొన్ని రసాయన త్రిమితీయ అంశాలను చూద్దాం ఇప్పుడు. దాంట్లో మొదటిది ఎసెంటు చర్యలు అణు విన్యాస విలోమ చర్యలు జరుపుతూ దాదాపు స్టీరియో నిర్దిష్ట చర్యలకు ఉదాహరణలు అవుతాయి. చర్య కేంద్రం వద్ద అణు విన్యాసం అనేది విలోమనం చెందుతుంది. ఎసెంటు త్రిమితీయ విఘాత ప్రభావానికి లోనవుతాయి. ఈ SN1 చర్యలు స్టీరియో నిర్దిష్ట చర్యలు కావు. అందుకు కారణం మధ్యస్థ కార్బోక్యాటయాన్ సమతలంలో ఉండడమే. దానివల్ల రెండు వైపులా దాదాపు సమానంగా జరిగి రెండు ఉత్పన్నాల యొక్క మిశ్రమం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇది డీబ్రోమినీకరణ చర్యలు. డీబ్రోమినీకరణ చర్యలు అయోడైడ్తో డైబ్రోమో బ్యూటేన్. సో రెండు అయోడైడ్తోని ప్రేరేపితమై మీసో 2,3 డైబ్రోమో బ్యూటేన్ రెండు RR లేదా SS2,3 డైబ్రోమో బ్యూటేన్లు బ్రోమిన్ను కోల్పోయి మీసో 2,3 డైబ్రోమో బ్యూటేన్ నిర్దిష్టంగా ట్రాన్స్ బ్యూటీన్ ఇవ్వగా RR-SS2,3 డైబ్రోమో బ్యూటేన్లు నిర్దిష్టంగా ఇవి సిస్-2 బ్యూటీన్ని ఏర్పరుస్తాయి. ఈ చర్య అనేది కింద ఇవ్వడం జరిగింది. సో ఇది మీసో 2,3 డైబ్రోమో బ్యూటేన్ అనేది అయోడినేషన్ చర్యలో డీబ్రోమినీకరణం జరిగినప్పుడు మనకి ట్రాన్స్-2 బ్యూటీన్ అనేది ఏర్పడుతుంది. లేదా ఇంకో ప్రోడక్ట్ రియాక్టెంట్ RR లేదా SS2,3 డైబ్రోమో బ్యూటేన్ తీసుకున్నట్టయితే సో అది అయోడైడ్తో డీబ్రోమినీకరణం జరిగినప్పుడు మనకి సిస్-2 బ్యూటీన్ అనేది మేజర్ ప్రోడక్ట్గా ఏర్పడుతుంది. నెక్స్ట్
ఇనాన్షియో ఎంపిక చర్యలు. సో ఈ చర్యలో ఒక ఎనాన్షియోమర్ ప్రధానంగా ఏర్పడడం వల్ల వీటిని ఎనాన్షియో ఎంపిక చర్యలు అంటాం. సో వీటిని క్రియాధార ఎంపిక, ఉత్పన్నం ఎంపిక ఆధారంగా వివరించవచ్చు. సో వీటిలోనే డయాస్టీరియో సెలెక్టివ్ చర్యలు అంటే ఈ చర్యల్లో ప్రధానంగా ఒక డయాస్టీరియోమర్ అనేది ఏర్పడడం వల్ల వాటిని డయాస్టీరియో సెలెక్టివ్ చర్యలు అంటాం. సో ఎనాన్షియో సెలెక్టివ్ చర్యల్లో ఇథైల్ ఎసిటో ఎసిటేట్ను ఈస్ట్తో క్షయకరణం చేయడం. సో ఇది ఎనాన్షియో సెలెక్టివ్ చర్యకి ఉదాహరణ. ఇక్కడ ఇథైల్ ఎసిటో ఎసిటేట్ను అధిక ఎనాన్షియా ఎంపికతో ఎస్-ఇథైల్ 3-హైడ్రాక్సీ బ్యూటిరేట్గా మంచి దిగుబడితో ఇథైల్ ఎసిటో ఎసిటేట్ను ఘనీభవింపజేసిన పొడి ఈస్ట్తో క్షయకరణం చెందించి ఏర్పరచవచ్చు. అధిక ఎంపిక విధానంలో ఈ చర్య అనేది జరుగుతుంది. ఈ ఇథైల్ ఎసిటో ఎసిటేట్ని పెట్రోలియం ఈథర్ సమక్షంలో ఈస్ట్తో చర్య జరిపించినప్పుడు మనకి ఎస్-ఇథైల్ 3-హైడ్రాక్సీ బ్యూటిరేట్ అనేది ఏర్పడుతుంది. సో దీంట్లో ఈ ఎస్ ఎనాన్షియోమర్ మాత్రమే ప్రధానంగా ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం, ఎనాన్షియో సెలెక్టివ్ చర్య. నెక్స్ట్ క్రియాధార ఎంపిక. ఎనాన్షియోమర్లు లేదా డయాస్టీరియోమర్లు అయిన క్రియాధారాలకు సంబంధించిన స్టీరియో ఎంపికను క్రియాధార ఎనాన్షియో ఎంపిక, క్రియాధార డయాస్టీరియో ఎంపిక అని 2 విభాగాలుగా విభజించవచ్చు. శరీరంలో జరిగేటువంటి జీవరసాయన చర్యల్లో ఎంజైమ్లు సాధారణంగా క్రియాధారం ఒక్క ఎనాన్షియోమర్తోనే చర్య జరపగలుగుతాయి. అంటే ఈ చర్యలు క్రియాధార ఎనాన్షియో ఎంపిక చర్యలు అన్నమాట. అయితే సాధారణంగా రసాయన చర్యల్లో క్రియాధార ఎనాన్షియో ఎంపిక అంత ముఖ్యమైనదిగా కాదు, కానీ క్రియాధార డయాస్టీరియో ఎంపిక మాత్రం చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ ఇది ఉత్పన్నం ఎంపిక. ఉత్పన్నం ఎంపికలో ఒకే క్రియాధారం 2 లేదా అంతకంటే ఎక్కువ ఉత్పన్నాలు ఇవ్వగలిగినప్పుడు అందులో ఒకదాన్నే అత్యధికంగా ఇచ్చేటట్టు చర్యను రూపొందించడం. ఉత్పన్నాలు కనుక ఎనాన్షియోమర్లో డయాస్టీరియోమర్లో అయితే ఆ ఎంపికను ఉత్పన్నం స్టీరియో ఎంపిక అంటారు. అందులో ప్రయోగ పరిశీలన ఆధారంగా చర్యను ప్రత్యేకంగా ఉత్పన్నం డయాస్టీరియో ఎంపిక లేదా ఉత్పన్నం ఎనాన్షియో ఎంపిక అని ఉత్పన్నాన్ని బట్టి చెబుతారు. అందుకే ఆ చర్యలను డయాస్టీరియో ఎంపిక లేదా ఎనాన్షియో ఎంపిక చర్యలుగా సాధారణంగా చెబుతారు. స్టీరియో ఎంపిక సూత్రం. ఎనాన్షియోమర్లు లేదా డయాస్టీరియోమర్ల ఎంపిక. ఒక చర్య స్టీరియో ఎంపిక చర్య కావాలి అంటే క్రియాధారానికి తప్పనిసరిగా స్టీరియో ఉత్పాదక అనుకూలత పరిస్థితులు అనేవి ఉండాలి. ఇది తిరిగి చర్య జరిపే సమూహం లేదా ముఖం సౌష్ఠవత సమూహాల ప్రాదేశికత అమరికలపై ఆధారపడి ఉంటుంది. ఎనాన్షియోటోపిక్, డయాస్టీరియోటోపిక్ సమూహాలు లేదా ముఖాల క్రియాధారాలు తిరిగి ఎనాన్షియోమర్లు లేదా డయాస్టీరియోమర్లను ఏర్పరుస్తాయి. గతిజ నియంత్రణ చర్యల్లో డయాస్టీరియో ఎంపిక, ఎనాన్షియో ఎంపికలకు సంబంధించి సూత్రం ఒక్కటే. ఈ 2 స్టీరియోమర్లు 2 డయాస్టీరియోమరిక్ సంధి స్థితులను ఏర్పరుస్తాయి. డయాస్టీరియోమరిక్ భేదం వల్ల ఆ 2 స్థితుల్లో స్వేచ్ఛా స్థితి విలువల్లో తేడాలుంటాయి. అందువల్ల ఏర్పడినటువంటి ఉత్పన్నాలు పరిమాణాత్మకంగా వేర్వేరుగా ఉంటాయి. ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద కేవలం 10 kJ/mol స్వేచ్ఛాశక్తి భేదం ఒక్క సదృశ్యాన్నే 98% వరకు అత్యధికంగా దిగుబడిని ఇవ్వవచ్చు. అత్యధిక స్టీరియో ఎంపిక చర్య, స్టీరియో ఎలక్ట్రాన్ల ప్రభావం, స్టీరియో విఘాతం, హైడ్రోజన్ బంధం లాంటి ఇతర ఎలక్ట్రాన్ల ప్రభావాలతో అవి ప్రభావితం అవుతాయి.
సో ఇది ఎనాన్షియోమెరిక్ లేదా డయాస్టీరియోమెరిక్ ఎంపికలో ఇమిడి ఉన్నటువంటి స్టీరియో ఎంపిక సూత్రం. సో ఈ విధంగా ఎనాన్షియో సెలెక్టివ్ మరియు డయాస్టీరియో సెలెక్టివ్ చర్యలను అంటే దీంట్లో ప్రధానంగా ఒక ఎనాన్షియోమరు ఒక డయాస్టీరియోమరు మాత్రం ఏర్పడడం వల్ల వాటిని ఎనాన్షియో సెలెక్టివ్ డయాస్టీరియో సెలెక్టివ్ చర్యలని పిలుస్తాం.